ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుట వలన మనసుకు నెమ్మది మరియు దినమెల్లా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టే రొట్టి మొక్క తినుట మేలు. ఆమెన్. హల్లెలూయా. ఎంత రుచికరమైన భోజన పదార్థములు ఉన్నను నిరంతరము కలహములు జగడములు ఉన్న దగ్గర నెమ్మది లేకుండా ఉండటము కంటే నెమ్మది కలిగి ఉండిన చోట రొట్టి మొక్క తినుట మేలు. సకల ఆస్తి ఐశ్వర్యములు కలిగి నెమ్మది లేకుండా ఉండటము కంటే నెమ్మది కలిగి ఉండిన బీదవాడే శ్రేష్ఠుడు. కావున ఆస్తులు ఐశ్వర్యములు ధనధాన్యములు సంపాదించుట కంటే దేవుని యొక్క జ్ఞానము తెలివి వివేచన బుద్ధి సంపాదించుట ఎంతో శ్రేష్టము. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడి ఉండుట వలన మనకు నెమ్మది, ధైర్యము, దీర్ఘశాంతము కలిగి ఉంటాము. కావున మనము నిత్యము దేవుని వాగ్దానములు విని ఆయన ఆజ్ఞలను గైకొని దేవునికి నిత్యము లోబడి ఉండుట వలన మనకెంతో దీవెన ఆశీర్వాదకరము. దేవుని చిత్తము తెలుసుకొని మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టానుసారముగా వాక్యానుసారముగా దేవుని యొక్క అడుగు జాడలలో నడుచుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క రెక్కల నీడలో మమ్మను కాచి కాపాడినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు త్వరలో వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొనట క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం. మనకు ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఆదివారం ఆలయంలో చేరి దేవుని ఆరాధించుట ఎంతో దీవెన ఆశీర్వాదం. ఆదివారము విశ్రాంతి దినము కావున విశ్రాంతి దినమున భయభక్తులతో ఆచరించాలి. వృద్ధులను కాపాడండి. ఎండ వేడిమికి ఎటువంటి అనారోగ్యములు బారిన పడకుండా వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి. మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను కాపాడండి. అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంతో పరిపాలించే జ్ఞానము అనుగ్రహించండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.